ఈరోజు కాంట్రాక్టు వ్యవస్థ అనేది ఒకటి మా ఏఎన్ఎంలని ఒక 6 రకాలుగా విభజించి వచ్చిన ప్రభుత్వం వల్ల మాతో ఆడుకుంటుందన్న. ఏంటంటే ఈరోజున ఎట్లాంటి దుస్థితి, మేము ఏడవాలన్నా నవ్వాలన్నా అసలు స్వతంత్రం అనేది మాకు వచ్చిందా అని మాకు ఈరోజు అనిపిస్తుంది. ఇంత కష్టపడి మేము కరోనాలో పనిచేసి కరోనా నిర్మూలన చేసినాము. 18 ఏళ్ళుగా మేము ఈ వనవాసం వెళ్తున్నామన్నా. ఇప్పటికీ కూడా ప్రభుత్వం చలించకుండా వచ్చిన ప్రభుత్వాలన్నీ మీకు ఇది చేస్తామమ్మా అది చేస్తామమ్మా అని హామీలు ఇచ్చుకుంటా మా పక్కకు ఇట్లాంటి టెంట్లు 100 సార్లు వేసినాం. మేము వేసి 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 మేమే ఈ రోజున మేము ఎట్టకేలకి ఇవాళ కూర్చుని మాకు ఒక న్యాయమైన పరంగా వస్తుంది అని అనుకుంటే అమ్మమ్మల వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ 55 ఏళ్లకు అట్ట పెట్టుకొని ఎగ్జామ్ రాసుకోవాలి. మేము ఇది ఎంతవరకు సబబు అని మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. ఇట్లా అర్ధరాత్రులు మొత్తం ఆడపిల్లల్ని రోడ్ల మీద పడుకునేటట్టు చేసి యావత్తు స్టేట్లో 33 జిల్లాల వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ అడవులలో కూడా ఇట్లనే ఉన్నది. ఏంటి ఈ పరిస్థితి? మాకు దుస్థితి అంటే పసిపిల్లల నుండి మేము పెద్దవాళ్ళు ముసలి ముతక అందరినీ కాపాడే పరిస్థితిలో మేము ఉంటాము. 32 రకాల పనులు మాతోటి ఆన్లైన్ ఆఫ్లైన్ వర్కులు చేయించుకుంటారు. ఇదేనా ప్రభుత్వం చేసేది? గవర్నమెంట్ని మేము ఆశించింది మేము బంగారు తెలంగాణను తీసుకొచ్చుకుంటే ఈ రోజున వివిధ రాష్ట్రాల్లోనేమో రెగ్యులరేషన్ కల్పిస్తారు, ఓన్లీ తెలంగాణ మాత్రం కల్పించారు అనమాట. ఇట్లా ఇదే విధంగా చేస్తే ఎంతటి వరకైనా కూడా సమ్మె విరమించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి దాకైనా పర్లేదు, మా ప్రాణ త్యాగం చేసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇదే సూటిగా అడుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొలువు తీరిన జాబులు ఇవి. అప్పటి రోజులలో 2007, 9, 11 సందర్భంగా అప్పుడు కూడా మరి ఇట్లనే నోటిఫికేషన్లు వేసి రెగ్యులరైజ్ ప్రాతిపదికన తీసుకున్నారు. 45 వెయిటేజ్ మార్కుల లిస్టు జాబితా ప్రకారం 50 మార్కులు యాడ్ చేసినట్టు అట్లనే ఇవ్వండి. ఉన్న బలంగా 6000 మందికి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఆంధ్రాలో పెడతారు. అటువంటి తెలుగు రాష్ట్రంలో కూడా పెట్టి చేసినవి ఉన్నాయి, మరి మిగతా రాష్ట్రాలు కూడా చేసినవి ఉన్నాయి. అట్లాంటప్పుడు మీరు అవన్నీ ఎందుకు జీవోలు తెప్పించుకొని చూడలేకపోతున్నారు? ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో మేము చేసింది పుట్టి తప్పు చేసినామా? ఈ అర్ధరాత్రి మేము స్వతంత్రం వచ్చిందట్టుగా మాకైతే అనిపించట్లేదు. ఆడపిల్లల మంది చూడకుండా కూడా ఎక్కడి వాళ్ళని అక్కడ బందిపోట్లలా చూసిన పరిస్థితి కనబడుతుంది మాకు. కావున మేము ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వానికే సిగ్గుచేటు అని మేము కోరుతున్నాం. ఖచ్చితంగా యథావిధిగా మాకు ఏవైతే ఆల్ టికెట్లు ఈ టికెట్లు ఏవి కూడా లేదు అన్నీ మొత్తం స్టాప్ చేసేసి మాది యథావిధిగా మాకు రాత పరీక్షలు లేకుండా రెగ్యులరైజేషన్ కల్పించాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి వర్యులకి అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా మేము మా విన్నపాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జామ్ వద్దు
పరీక్షా విధానాన్ని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు రెగ్యులర్ చేసేంత వరకు కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయేమో, రోడ్డున పడకుండా మళ్ళీ మా బతుకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ రెగ్యులర్ దిశగా మేము వెళ్తామని మిమ్మల్ని పట్టుబట్టి గెలిపించుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అప్పుడు ఇదే టెంట్ల కింద గత సంవత్సరం ఆగస్టు 15 మేము ధర్నా కూర్చుంటే సమ్మెలు చేస్తే మా టెంట్ల కిందకి వచ్చిన ప్రతి ఒక్క మినిస్టర్ కావచ్చు, ఈరోజు మీరు అక్కడ సీట్లలో కూర్చున్నారు అసెంబ్లీలో, ఆ రోజు మా టెంట్ల కిందకి వచ్చి మాతో పాటు భోజనం చేసి మేము మీకున్నాము, మమ్మల్ని గెలిపించండి, మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేస్తామన్న మీరు ఇవాళ ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చి ఎట్లా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి మాకు కారణం తీసుకొచ్చారు. ఇవాళ ఇంతమంది ఆడపడుచులు 33 జిల్లాలలో బయట కూర్చుంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే. ఏమన్నంటే జీవో నెంబర్ 16 వచ్చింది, హైకోర్టు నోటీస్ వచ్చింది, ప్రభుత్వం తెలియని జీవోలా మీరు మారాలంటే 33 జిల్లాలు చేయొచ్చు, కానీ ఒక 6,000 మంది ఆడపిల్ల బతుకులు మార్చలేరా? స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 10,000 వేసారు, మాకు ఒక 6,000 పోస్టులు వేయండి. అదే ఈ రాత్రి ఎవరికన్నా ఏమన్నా జరిగి ఒక్క ఏఎన్ఎంకి ఇట్లా ఏమన్నా జరిగితే మాత్రం ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మాత్రమే. చూడండి, ఒకసారి గత సంవత్సరం కింద ఒక్కసారి టెంట్ల కింద ఇప్పుడున్న మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పాదయాత్రలో మాకు హామీ ఇచ్చిన వాళ్ళే. కనుక మాకు ఎట్లాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని యావత్ తెలంగాణ మొత్తం కోరుకుంటుంది. థ్యాంక్ యూ. అక్షర రూపకంలో ఎలక్ట్రానిక్ మీడియా మేము కోరేది ఒకటి, ఒక స్టేట్ లెవెల్ వరకు కూడా మీరు తీసుకెళ్ళి ఎంతోమంది జీవితాలను రాత రూపకంలో ఒక్క పెన్ను ద్వారా ఎంతో దూరం వరకు తీసుకెళ్తాయి వార్తలు అనేది. కనుక మాకు మా జీవితాలకు న్యాయం చేసే దిశలో మీరందరూ కూడా చాలా మాకు ఒకప్పటి నుండి చేస్తుర్రు. ఇకనైనా కూడా మా జీవితాల వెలుగు రావాలని చెప్పి మీరు పైదాకా రాయండి. ఒక ముఖ్యమంత్రి గుండెను కదిలించే పరిస్థితుల్లో తీసుకురండి. 6,000 మంది జీవితాలు బయట ఏజ్ వారై ఒక్కరోజు రెగ్యులర్ ఎంప్లాయీలో అనిపించుకునే పరిస్థితులు ఉండాలనుకుని చాలా కుటుంబాలు ఉన్నాయి. సింగిల్గా ఉన్న ఉమెన్ ఉన్నారు, రెంట్ కట్టుకొని చేత ఒక వాళ్ళ వెహికల్ డీజిల్ పరిస్థితిలో ఉన్న జీతం లేదు మా జీవితాల్లో. కాబట్టి వితంతు స్త్రీలు ఉన్నారు, చిన్న పిల్లతల్లు, మా పిల్లలకు మేము ఉన్నతమైన చదువులు చదివించే పరిస్థితుల్లో లేము. కాబట్టి మీరందరూ పత్రిక ముఖంగా పైదాకా తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇక్కడ సమావేశమైన మా తోటి ఏఎన్ఎంలకి, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు మరియు మీడియా మిత్రులకు మరియు మా పై అధికారులందరికీ మా యొక్క యూనియన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జే పద్మ, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. నేను గత సంవత్సరం మేమందరము గత 2003 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 2024 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా మల్టీపర్సల్ హెల్త్ అసిస్టెంట్గా మేము కాంట్రాక్ట్ పద్ధతిన ఎన్నుకొనబడి ఇప్పటి వరకు మేము 20 సంవత్సరాలు కాబడుతుంది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ సార్ ఉన్నప్పుడు అప్పుడు మాకు రెగ్యులర్ అవుతుందని ఎంతో ఆశపడి ఎన్నో ధర్నాలు చేసినాము, పోరాటాలు చేసినాము, రిప్రజెంటేషన్లు ఇచ్చినాము, ఎన్నో ఎంతో ఆశతో చేస్తూ చివరి వరకు ఇక్కడి వరకు వచ్చినాము. అయినా కానీ ఆ గత గవర్నమెంట్ మాకు రెగ్యులర్ చేస్తుందని ఆశపడి ఉంచున్నాము. అప్పుడు కాలేదు. 10 సంవత్సరాలు మాకు ఇలానే వృధానే గడిచిపోయింది. మళ్ళీ ఈ కొత్త గవర్నమెంట్ అయినా మాకు ఏదైనా ఆశ చూపించవచ్చు. మాకు కొత్త గవర్నమెంట్ వస్తే కొత్త జీవితాలు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని మేము కొత్త గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎంచుకోవడం జరిగింది. మా బతుకులన్నీ బాగుపడతాయి కొత్త గవర్నమెంట్ వస్తే. 10 సంవత్సరాలు ఇలానే గడిచిపోయింది అని చెప్పేసి కొత్త గవర్నమెంట్ ఎంచుకున్నాము. అయినా కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా 1 సంవత్సరం కాబడుతుంది. మా ఊసు కూడా ఎక్కడ కూడా ఎత్తట్లేదు. మరి మేము ఇన్ని పోరాటాలు చేస్తున్నాము. గత లాస్ట్ ఇయర్లో కూడా మేము 42 రోజులు ధర్నా చేయడం జరిగింది. అప్పుడు 3 మెన్ కమిటీ అని చెప్పేసి మమ్మల్ని పిలిపించేసి 5 దఫాలుగా పిలిపించి మీటింగ్ పెట్టారు. పై అధికారులు అందరూ మీకు న్యాయం చేస్తామమ్మా, రండి, మమ్మల్ని నమ్మండి, మీరు ధర్నాను నిరసన విరమించేసి ఖచ్చితంగా రండి, మీకు న్యాయం చేస్తామని పిలిపించారండి. కానీ అప్పుడు కూడా మాకు ఎలాంటి
ప్రయోజనం లేదు. మంచి మాటలు చెప్పి మబ్బించి మా ధర్నాన్ని నిరసనని తప్పించడానికి మమ్మల్ని మభ్యపెట్టి గవర్నమెంట్ పిలిపించింది. కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరము 2024 గడిచిపోయింది. ఇలానే మరి ఈ మంత్ ఎండింగ్లో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వేసి ఇప్పుడు మేము రెగ్యులర్ అవుతుందని ఆశపడుతూ అలాగే ఉండగా ఇప్పుడు డిసెంబర్ 29వ తారీఖు రోజు రాత పరీక్ష అని సడన్గా ఉన్నట్టుండిగా గవర్నమెంట్ రాగానే నోటిఫికేషన్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ వచ్చింది అనగానే అందరు ఎంతో ఆందోళన చెంది ఏమవుతుంది, మన పరిస్థితి ఏంటి, ఎలా ఇది ఇంతేనా మన బతుకని ఎందరో మంది బాధపడుతున్నారు. మా పరిస్థితి మేము రాత పరీక్ష రాసే పరిస్థితుల్లో మేము లేము. ఏజ్ బార్ అయి ఉన్నాము. తర్వాత ఎలిజిబుల్ కూడా లేము. కొంతమంది అలాగే ఉన్నారు. ఇప్పుడు 53 సంవత్సరాలు దాటిన వాళ్ళు 800 మంది ఉన్నాం. వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము మిగతా పరిస్థితి ఏంటి? మేము పొద్దున 7 గంటల లేచి నుంచి రాత్రి 12 గంటల వరకు MCH మదర్ తల్లి